అయినప్పటికీ కూడా వినకుండా నిన్న సూసైడ్ చేసుకున్నారు. తీవ్రమైన డిప్రెషన్కి వెళ్ళి ఇదంతా చేశారని తెలుస్తుంది. ఒకసారి మనము వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. తల్లి ఎంతో రోధిస్తుంది, బిడ్డని కోల్పోయిన బాధలో వీళ్ళందరూ ఉన్నారని తెలుస్తుంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ, మీకు చెప్పిండా ఇట్లా నేను చనిపోతున్నా అని 2 రోజుల క్రితం చెప్తే మీరు మందలు ఇచ్చిన అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పవిత్ర చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా సరే ఎంతో మంచికో చెడుకో చనిపోయినది, ఇప్పుడైనా పిల్లలను చూసుకొని ఉందాము అని కూడా అనుకోలేడా? ఏమనుకోలేడో ఏమనుకున్నాడో అమ్మ. యాక్సిడెంట్ అయినాక వచ్చినాక ఒక రోజు ఇంట్లో ఉన్నాడు. మళ్ళీ తెల్లారి దోస్త్ ఇంటికి పోయిండు. దోస్త్ ఇంట్లో నైట్ వన్నాడు, తాగి పండుకున్నాక లేచి తెల్లారితే ఇంటర్వ్యూ పోయిండు. వాళ్ళకి ఏదో ఎల్ఐసి చేస్తా అని. అయితే వస్తాడేమో కదా అని మేము అనుకున్నాం, కానీ వాళ్ళ చెల్లె ఫోన్ చేస్తే ఇంటర్వ్యూ అయినాక వస్తా అని చెప్పిండు. మాకు అంతవరకే తెలుసమ్మా, మాకు అంతవరకే తెలుసు. వీడికించి ఇద్దరిని పంపిస్తే డోరు పెట్టుకుండు, సూసైడ్ చేసుకుండు అన్న సంగతి తెలిసింది మాకు. అంతనే తెలుసు. అంటే ప్రజలకు కూడా ఎంతసేపు పవిత్ర ఇంకా చందువే మ్యారేజ్ చేసుకున్నారు, వీళ్ళే దంపతులు అని తెలిసింది, కానీ ఇప్పుడు ఉన్న భార్య నిజమైన భార్య అని చెప్పి ఎవరికి తెలియదు. ఎందుకని అలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు? ఇప్పుడు శిల్ప ఉంది అని కూడా ఎవరికి తెలియదు. ఎందుకని మీరు కానీ బయటికి రావలేరు? లేకపోతే ఎందుకు? ఏదో మారతాడేమో కదా అనుకున్నాము, మారతాడేమో అనుకున్నాం, కానీ ఆ దేవుడు అట్లా చేసిండు. ఏం చేస్తాం, చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మారతాడేమో కదా అని అనుకున్నాం. మారలేడైనా అంతనే. అంటే పిల్లలను మంచిగా చూసుకుంటేనే, ఇప్పుడు భార్యను ఎలాగో చూసుకోకపోతుండే, కొడుతుండే, తిడుతుండే అని చెప్తున్నారు. అట్లీస్ట్ ఇంటికి ఎప్పుడైనా వస్తుండేనా? పిల్లలను మంచిగా చూస్తుండే పిల్లల్ని బాగానే చూస్తుండే, మంచిగానే ఉన్నారు వాళ్ళు. ఈ పవిత్ర కలిసినాకనే మంచిగా చూడలేదు అంతే, కానీ బాగా చూసుకున్నారు. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అంటే ఎందుకు ఇప్పుడు ఎవరైతే మీ కోడలు ఉన్నారో వాళ్ళు కూడా ప్రేమించి పెళ్ళే చేసుకున్నారు. సుమారుగా 10 వరకు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో ఒప్పుకోకపోయినా ఒప్పించుకొని మరీ చేసుకున్నాక కూడా ఎందుకని మరో ఆడవాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమో ఇంకా వాళ్ళకే తెలియాలి, ఆమెకు వానికే తెలియాలా. భార్య బాగా చూస్తుండే, చాలా బాగా చూస్తుండే భార్య. అదేం దుర్బుద్ధి పుట్టిందో తెలియదు. ఎప్పుడైనా పవిత్ర మీతో మాట్లాడిందా? మాట్లాడలే. మీరు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి మందలించడం కానీ ఫోన్ చేయడం కానీ? నేను ఎప్పుడు మాట్లాడలే, పోలేను కూడా. వాళ్ళ భార్య మాట్లాడింది ఎప్పుడైనా? వాళ్ళ కుటుంబ సభ్యులతో మందలించడం తెలియదు. వాళ్ళు సపరేట్ ఉంటారు, నేను సపరేట్ ఉంటా కదా, తెలియదు. నాకేం చెప్పకపోతున్నా. నాకు 2 కొడుకులు సపరేటే ఉంటారు, నేను సపరేటే ఉంటాను అంతే. ఎంతో దుఃఖాన్ని మీరు చాలా దిగమింగుకుంటున్నారు అని కూడా తెలుస్తుంది. ఎంత నచ్చ చెప్పారు కూడా మీరు, చెప్పినప్పటికీ కూడా ఇంత చేసుకోవడం చాలా దురదృష్టం అని కూడా తెలుస్తుంది. సూసైడ్ చేసుకోను కూడా అన్నాడు. 4 ముంగట కూడా అడిగిపించింది భార్య, నేనేం సూసైడ్ చేసుకోను, నేను పిరికి వాడిని కాను అని చెప్పిండు అంతే. ఆ మాట చెప్పిండు కానీ మేము నమ్మలేము, కానీ అట్లా చేసుకుంటాడని అనుకోలేదు మేము అసలు. ధైర్యంగా అల్లోడు, కానీ అట్లా ఎట్లా అయిపోయిందో తెలుస్తలేదు. అంటే మారతాడు, ఇంకా చనిపోయింది కదా, కుటుంబాన్ని చూసుకొని బ్రతుకుంటాడేమో. భార్య పిల్లలు మంచిగా ఉంటారు, ఇప్పుడు కాకుండా 4 రోజులు కారా అని అనుకున్నాం, కానీ ఇంత పని చేశాడని అనుకోలేదు. అక్క ఎక్కడ ఉన్నారు? భార్య ఉంది, చనిపోయిన ఆవిడ ఎలాగో అయినా మరి ఎందుకు ఇట్లా చేసుకున్నాడో. తను చనిపోయినాక ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు. హాస్పిటల్ కూడా రమ్మంటే రాలేదు అతను. ఎవరి మాట వినలేదు. ఇంకా అక్కడ ఆమె తను చనిపోయిన తర్వాత ఎవరి మాట వినలేదు. హాస్పిటల్కి వెళ్దామన్నా వినలేదు. ఫుల్ డిప్రెషన్. పిలుస్తుంటే కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, పిలుస్తుంటే దగ్గర కూడా రాలేదు. అంటే మిమ్మల్ని మాట్లాడకపోవడం, పట్టించుకోకపోవడం, ముట్టుకొని ఇవ్వకపోవడం, ఇవన్నీ దెబ్బలు చూస్తుంటే కూడా ముట్టుకొని ఇవ్వలేదు. అంతే, పిలుస్తుంటే అన్నాడు అంతే, వస్తున్నా అంటుంటే వెళ్ళిపోతుండే అంతే. అంటే ఈ 6 ఏళ్ళ నుంచి ఆమెతో పవిత్రతో ఉన్నప్పుడు ఎప్పుడైనా మిమ్మల్ని కలవడము, మంచి చెడ్డలు ఇవన్నీ అడగడం అట్లాంటివి ఎప్పుడైనా జరిగిందా? అంటే ఆయనకు అక్కడ ఉండడం ఇష్టం అని చెప్తుండే. ఓకే సరే అని మేము లైట్ తీసుకున్నాం. ఇక ఇండస్ట్రీకి వెళ్ళినాడు కదా, సంథింగ్ లైక్ ఫ్రెండ్ అని అనుకున్నామా అంతే. మీకు తెలీదు రిలేషన్ ఇవన్నీ? ఇప్పుడు యూట్యూబ్లో అవన్నీ చూస్తుంటే తెలుస్తుంది ఇంకా.
మీరు ఎప్పుడైనా పవిత్రని ప్రశ్నించడం జరిగిందా? ఆల్రెడీ చందుకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, మరి నువ్వెందుకు అతనితో తిరుగుతున్నావు, లేదంటే ఎందుకు కలిసి ఉంటున్నారని ఎప్పుడు కాంటాక్ట్లోకి రాలేదండి. అన్నని అడిగినాను అంటే లేదు అమ్మాయి నాకు ఫ్రెండ్ లాగా అని చెప్తుండే, అంతేగాని ఇట్లా రిలేషన్ అని చెప్పలేదు ఎప్పుడు, కానీ చెప్పలేదు. అసలు ఒక మహిళ కోసం కుటుంబాన్ని వదిలేసి, తల్లిని వదిలేసి, సొంత చెల్లెలను, అన్నదమ్ములను వదిలేసి అంత కానివాడిగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కూడా చనిపోయిన తర్వాత కుటుంబం పిలిచి మరి నువ్వు మారు, మనం అందరం కలిసి ఉందామని ప్రాధేయపడదు. అయినప్పటికీ కూడా నేను చనిపోతున్నాను అని ఆ నోటు పెట్టి దాని తర్వాత కూడా మళ్ళీ చనిపోవడం అంటే ఇదంతా ఎలా? అదే మేము అసలు అనుకోలేదండి. అది డేర్ పర్సన్ కాబట్టి ఇట్లా చేసుకోవడం. మేము నిన్న చెప్పినప్పుడు కూడా నేను అట్లా పిరుకోని ఏం కాదు అని చెప్పినండే, అట్లా అనేసండి. చాలా మా అన్న అయితే డేర్ పర్సన్, చాలా మంచోడు అండి, కానీ మాకు లేకుండా పోయినాడు ఇప్పుడు. నో మోర్. ఎంతో వాళ్ళ మదర్ కూడా చూడొచ్చు, కుటుంబం మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. చందుని కోల్పోవడం మా దురదృష్టం అని వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. చందు చనిపోక ముందు కూడా పవిత్ర యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు కూడా మేము మందలించాము. ఇంకా ఏదైతే జరిగిందో అది అయిపోయింది, ఇప్పటికైనా కుటుంబం కోసం బ్రతుకు, నీకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పటికే ఇది ఆపేసి అని చెప్పడం జరిగింది. ఇంకా మరో సస్పెన్స్ ఏంటి అని అంటే, చందు చనిపోయిన అంటే ఎప్పుడైతే హ్యాంగ్ చేసుకున్న సమయంలో కాళ్ళకు మాత్రం ఒక గుడ్డ ముక్క కట్టి ఉంది. మరి అది ఎవరు కట్టారనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిందని వాళ్ళ ఫాదర్ చెప్పడం అయితే జరుగుతుంది.